నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కవిత. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా దాని వెనుక అమెరికా ఉంటుంది. ఆ యుద్ధం వెనుక అమెరికా ప్రయోజనాలు ఉంటాయి. ఆ యుద్ధం వెనుక అమెరికా స్వార్థం ఉంటుంది. వైట్ హౌస్లో రిపబ్లికన్ ఉన్న, డెమోక్రాట్ ఉన్న యుద్ధాలను రాజేయటంలో, యుద్ధ జ్వాలల నుంచి చలికాచుకోవటంలో అమెరికా అధ్యక్షులందరిది ఒకటే శైలి. దీనికి విరుద్ధంగా యుద్ధాలకు నేను వ్యతిరేకమన్నాడు ట్రంప్. తొలిసారి అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలోనూ ఎక్కడా ట్రంప్ యుద్ధాలను రాజేయలేదు. కానీ సెకండ్ టర్మ్లో మాత్రం సీన్ మారిపోయింది. శాంతి దూతగా తనను గుర్తించని ప్రపంచంపై యుద్ధ జ్వాలలు రాజేస్తున్నాడు ట్రంప్. అయితే ఇరాన్ యుద్ధంలో మొదటి నుంచి తెంపరితనం ప్రదర్శించిన ట్రంప్ ఇప్పుడు అసలైన యుద్ధ వ్యూహాలకు పదును పెడుతున్నారా? ఇరాన్ ఆయువు పట్టు మీద ట్రంప్ గీసిన స్కెచ్ వర్కౌట్ అవుతుందా? అదే సమయంలో గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ రచించిన యుద్ధ తంత్రం ఏంటి? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఇరాన్ యుద్ధం మొదట మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకునే సాగింది. అమెరికా, ఇజ్రాయెల్ మొదట దాడులు చేసింది ఇరాన్లోని మిలిటరీ స్థావరాలు, మిజైల్స్ భద్రపరిచిన గుహల మీదే. అటు ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని అమెరికా మిలిటరీ బేస్ల మీద దాడులు చేసింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కూడా దాడులు, ప్రతిదాడులు అలానే సాగాయి. ఆ తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది. అమెరికా కూడా ఊహించని విధంగా దాడులు చమురు క్షేత్రాలపై వెళ్లాయి. అందుకు కారణం ఇజ్రాయెల్ దుందుడుగు స్వభావమే. మరింత కాలం యుద్ధాన్ని కొనసాగించడం అమెరికాకి ఏమాత్రం ఇష్టం లేదు. వీలైనంత త్వరగా ముగించాలి, ఇరాన్పై పైచేయి సాధించాలి. ఈ క్రమంలో చమురు క్షేత్రాలపై దాడులు కాకుండా చమురు క్షేత్రాలను స్వాధీనం చేసుకునే వ్యూహానికి పెంటగాన్ పదును పెట్టింది. ఖర్గ్ ద్వీపం చేజిక్కించుకోవాలన్న అమెరికా స్కెచ్ అంత తేలిగ్గా వర్కౌట్ అవుతుందా? ఇరాన్ యుద్ధ జ్వాలలు ఒకవైపు ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తూనే ఉన్నాయి. మరోవైపు యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా అని అంతా ఎదురు చూస్తోన్న వేళ మరింత భీకరంగా మారుతోంది. మిడిల్ ఈస్ట్ అంతా యుద్ధ జ్వాలలు వ్యాపిస్తున్నాయి. గల్ఫ్ దేశాలన్నీ యుద్ధ రంగంలోకి రాక తప్పదా అన్నట్టుగా పరిస్థితులు మారుతోన్న నేపథ్యంలో రాబోయే సంక్షోభం ముందు ఇప్పుడు ప్రపంచ దేశాలు ఎదుర్కొంటోన్న సంక్షోభం చిన్నదే అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. నిజానికి పశ్చిమాసియాని ఎప్పుడూ యుద్ధ మేఘాలు కమ్ముకునే ఉంటాయి. యుద్ధ జ్వాలలు భగభగమంటూనే ఉంటాయి. అంతర్యుద్ధాలు, దేశాల మధ్య యుద్ధాలు, అమెరికా చేయించే యుద్ధాలు, ఇలా పశ్చిమాసియా అంతటా యుద్ధ గాయాలు కనిపిస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడు జరుగుతోన్న ఇరాన్ యుద్ధాన్ని మాత్రం ఆ కోణంలో చూడ్డానికి వీల్లేదు. ఎందుకంటే ఈ యుద్ధం ముడి చమురు, గ్యాస్ కొరతతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల మీద ప్రభావం చూపుతోంది. ఇరాన్ శక్తి సామర్థ్యాలతో పాటుగా ముడి చమురు సంక్షోభాన్ని తక్కువగా అంచనా వేసిన ట్రంప్ ఇప్పుడు వీలైనంత త్వరగా యుద్ధాన్ని ముగించాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే ఇరాన్ మిలిటరీ, మిసైల్ శక్తి సామర్థ్యాలు నిర్వీర్యమైపోయాయి అని చెప్తోన్న అమెరికా ఇప్పుడు ఇరాన్ ఆయువు పట్టు మీద ఫోకస్ పెట్టింది. ఒకవైపు ఆపరేషన్ హార్ముజ్ ని వేగవంతం చేస్తూనే మరోవైపు ఖర్గ్ ద్వీపం ఆక్రమించాలన్నది ట్రంప్ తాజా యుద్ధ తంత్రం. అదే సమయంలో శుద్ధి చేసిన యురేనియం అన్నది ఇరాన్ దగ్గర ఉండడానికి వీల్లేదని పంతం పట్టిన అమెరికా దాన్ని కూడా స్వాధీనం చేసుకోవాలని భావిస్తోంది. ఇవన్నీ జరగాలంటే పదాతి దళాలను రంగంలోకి దింపడమే మార్గమన్న నిర్ణయానికి ఇప్పటికే పెంటగాన్ వచ్చేసింది. దీంతో ఖర్గ్ ద్వీపాన్ని అమెరికా అంత తేలిగ్గా ఆక్రమించగలుగుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. పర్షియన్ గల్ఫ్ లో ఖర్గ్ ఒక చిన్న ద్వీపం. ఇరాన్ తీరానికి 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. ఇరాన్ తన చమురు ఎగుమతుల్లో 90% ఇక్కడి నుంచే నిర్వహిస్తోంది. 1986 నుంచి ఇక్కడ విదేశీ పెట్టుబడులు పెరగడంతో ఇరాన్ ఇంధన ఎగుమతులకు కీలకంగా మారింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ దాదాపు 13.7 మిలియన్ బ్యారెళ్ల చమురును ఈ ద్వీపం నుంచి ఎగుమతి చేసింది. ఖర్గ్ ద్వీపం మీద ఇప్పటికే అమెరికా దాడులు చేసింది. అయితే ఆ దాడులు కేవలం అక్కడి ఇరాన్ మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని చేసింది. చమురు క్షేత్రాల జోలికి వెళ్లలేదు. ఇరాన్కి ఆయువు పట్టులాంటి ఖర్గ్ ద్వీపం ఆక్రమించే క్రమంలో ఇప్పటికే తన బలగాలను రంగంలోకి దింపింది అమెరికా. జపాన్ సమీపంలోని సముద్ర జలాల్లో ఉన్న విమాన వాహక యుద్ధ నౌక యుఎస్ఎస్ ట్రిపోలీని అమెరికా యుద్ధ ప్రాతిపదికన గల్ఫ్ కు తరలిస్తోంది. పర్షియన్ సామ్రాజ్యం నాటి నుంచే, అంటే 2000 ఏళ్లకు ముందే ఈ చిన్న దీవి గల్ఫ్ లో వ్యూహాత్మకంగా కీలక పాత్ర పోషించింది. సహజ నీటి వనరుల కారణంగా ఈ ప్రాంతంలో ఆహారం, ఇతర ఉత్పత్తుల వాణిజ్య మార్పిడికి కొంతకాలం పాటు ఇదొక ముఖ్యమైన ఓడరేవుగా మారింది. ఇరానియన్ తీరానికి దగ్గరగా ఉన్న ఈ దీవి వద్ద సముద్రం లోతుగా ఉంటుంది. తీర ప్రాంత జలాలతో పోలిస్తే ఇక్కడి జలాలు చమురు ట్యాంకర్ల రాకపోకలకు అనువుగా ఉన్నాయి. 1950లలో షా మహమ్మద్ రెజా పెహ్లావి పాలనలో
హైడ్రోకార్బన్ నిల్వ పంపిణీ కేంద్రం నిర్మాణం మొదలైంది. కొద్ది కాలంలోనే ఇది ప్రధాన ఎగుమతి కేంద్రంగా మారింది. నిజానికి ఈ దీవి మౌలిక సదుపాయాల్లో కొంత భాగం అమెరికా కంపెనీలకు చెందినది. 1979లో జరిగిన ఇస్లామిక్ విప్లవం వరకు వారు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించారు. కర్గ్ దీవిలోని మౌలిక సదుపాయాలు దేశ ఇంధన పరిశ్రమలో కీలకంగా పనిచేస్తున్నాయి. ఇరాన్ 3 ప్రధాన సముద్ర చమురు క్షేత్రాలైన అబూజర్, ఫోరౌజాన్, దోరూద్ నుంచి ముడి చమురు ఈ టెర్మినల్కు చేరుతుంది. సముద్రం అడుగున ఉన్న పైప్ లైన్ల ద్వారా చమురును అక్కడికి తరలిస్తారు. ఇక్కడే ముడి చమురును ఎగుమతి కోసం ప్రాసెస్ చేస్తారు. ఈ టెర్మినల్ ద్వారా రోజుకు సుమారు 1.3 మిలియన్ బ్యారెళ్ల చమురు వెళ్తుందని అంచనా. ఇక్కడ నిల్వ సామర్థ్యం 18 మిలియన్ బ్యారెళ్లు. ఇంధన పరంగా ఇరాన్ కి గుండెకాయ లాంటి కర్గ్ని అధీనంలోకి తీసుకుంటే హార్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ దారికి వస్తుందని కూడా అమెరికా భావిస్తోంది. అయితే ఇరాన్తో యుద్ధంలో గ్రౌండ్ ఆపరేషన్ చేయాల్సిందే అని డిసైడ్ అయిన ట్రంప్ మొదట ఇరాన్ నుంచి మొదలు పెట్టాలని భావించినప్పటికీ వ్యూహాత్మకంగా కర్గ్ ద్వీపం మీద ఫోకస్ పెట్టారు. ఇక్కడ ఒక రోజులో 7 మిలియన్ బ్యారెల్ 70 లక్షల బ్యారెళ్ల చమురు లోడ్ చేయగలుగుతారు. 3 కోట్ల బ్యారెళ్ళు స్టోర్ చేయగలుగుతారు. 70 లక్షల బ్యారెళ్ల చమురును ఎవ్రీ డే లోడ్ చేయగలిగే కెపాసిటీ ఉంది. ఎందుకంటే దీనికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే మేజర్ ఆయిల్ ఫీల్డ్స్ నుంచి పైప్ లైన్ల ద్వారా గ్యాస్ను ఇక్కడికి సరఫరా చేయవచ్చు, ఇక్కడ భారీగా స్టోర్ చేయవచ్చు. ఇది మొదటిది. రెండవది, ఇక్కడ ఉన్నటువంటి జాగ్రఫీ రీత్యా ఇక్కడ డీప్ వాటర్ ఉంటుంది కనుక తీరం వరకు పెద్ద పెద్ద సూపర్ ట్యాంకర్లతో కూడిన షిప్స్ కూడా ఇక్కడ డాక్ చేయవచ్చు. అందువల్ల ఈ ఐలాండ్ అంత కీలకమైంది. అందుకే ఇరాన్ అటాక్ చేయాలనుకునే ఏ శత్రు దేశమైనా ముందుగా దృష్టి కార్గ్ ఐలాండ్ పైన పడుతుంది. ఈవెన్ 1980-88 మధ్య ఇరాన్ ఇరాక్ వారప్పుడు కూడా సదాం హుస్సేన్ ఈ కార్గ్ ఐలాండ్ పైనే బాంబుల వర్షం కురిపించాడు. అప్పుడు కొంత డ్యామేజ్ కూడా అయింది. తర్వాత దాన్ని ఇరాన్ రీబిల్డ్ చేసింది. ఇప్పటికే ఆపరేషన్ హార్ముజ్ ని వేగవంతం చేశారు ట్రంప్. తక్కువ ఎత్తులో ఎగిరే అపాచీ అటాక్ హెలికాప్టర్లు, తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలను రంగంలోకి దింపారు. హార్ముజ్ జలసంధిలో ఇరాన్ సీ మైన్స్, బోట్స్, మిసైల్స్ నుంచి ఎదురయ్యే ప్రమాదాల్ని అరికట్టేందుకు ఈ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ ప్రాంతాన్ని దిగ్బంధిస్తూ ఇరాన్ పరిచిన ఉచ్చులను పూర్తిగా తొలగించడానికి చాలా సమయమే పడుతుందని అధికారులు చెప్తున్నారు. మరోవైపు అపాచీ అటాక్ హెలికాప్టర్లతో పాటుగా భారీ ఆయుధాలతో A-10 యుద్ధ విమానాలను కూడా పంపింది అమెరికా. ఒకవైపు హార్ముజ్ జలసంధి లక్ష్యంగా వర్క్ చేస్తూనే మరోవైపు కర్గ్ ద్వీపం అధీనంలోకి తీసుకోవడంపై ఫోకస్ పెట్టనున్నారు. కర్గ్ ద్వీపం కనుక అమెరికా అధీనంలోకి వస్తే హార్ముజ్ విషయంలో ఇరాన్ చెప్పినట్టు వినక తప్పదని యుద్ధరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇరాన్లో గ్రౌండ్ ఆపరేషన్ చేయాలన్న వ్యూహం వెనక ఉన్న మరో కారణం కర్గ్ ద్వీపంతో పాటుగా ఇప్పటికే ఇరాన్ చేతుల్లో ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలు. ఇరాన్ అణ్వస్త్ర పరీక్షలు చేస్తోందని మొదట్నుంచి బలంగా ఆరోపిస్తున్న అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్ వద్ద శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే అని భావిస్తున్నాయి. అమెరికా అంచనా ప్రకారం ఇరాన్ వద్ద ఇప్పటికే 450 కిలోల పైచిలుకు శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉన్నాయి. వాటిని స్వాధీనం చేసుకుంటే ఇక ఇరాన్ అణ్వస్త్ర కార్యకలాపాలకు శాశ్వతంగా తెరదించవచ్చన్నది ట్రంప్ ఎత్తుగడ. అయితే కర్గ్ ద్వీపం ఇరాన్ ప్రధాన భూభాగానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో దాన్ని తమ అధీనంలోకి తీసుకోవడం అమెరికాకి పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఇరాన్ తన ప్రధాన భూభాగంలో అత్యంత రహస్య, సురక్షిత ప్రదేశంలో ఉంచి ఉంటుంది. వాటిని స్వాధీనం చేసుకోవడం అంత తేలిక కాదని వార్ ఎక్స్పర్ట్స్ స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెంటగాన్ ఎలాంటి యుద్ధ తంత్రాలను అమలు చేస్తూ ఇకపై యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇరాన్ కూడా యుద్ధంలో మరింత దూకుడు ప్రదర్శించడానికి రెడీ అవుతోంది. గల్ఫ్ దేశాలపై ఊహించని రీతిలో దాడులు తప్పవంటోన్న ఇరాన్ తమపై దాడి తీవ్రతరమవుతోన్న కొద్దీ అరబ్ దేశాలపై అదే రీతిలో తాము కూడా ప్రతిదాడులు చేస్తామని హెచ్చరిస్తోంది. దీంతో ఇరాన్ యుద్ధం కాస్త ఇకపై గల్ఫ్ యుద్ధంగా మారుతుందా అన్న ఆందోళన అటు ప్రపంచ దేశాలను కూడా వేధిస్తోంది. మీ వద్ద మిజైల్స్ ఉంటే మా వద్ద మిజైల్ సిటీనే ఉంది. ఏడాది క్రితం అమెరికా ఇజ్రాయెల్ని హెచ్చరిస్తూ తన ఆయుధ సంపత్తిని ప్రదర్శించే వీడియోని రిలీజ్ చేస్తూ ఇరాన్ ఇచ్చిన వార్నింగ్ ఇది. ఆ తర్వాత చాలా పరిణామాలే జరిగాయి. కమ్ముకున్న యుద్ధ మేఘాలు మహాసంగ్రామంగా మారి మిడిల్ ఈస్ట్ మొత్తాన్ని వణికిస్తున్నాయి. ప్రపంచం మొత్తం ముడి చమురు, గ్యాస్ కొరతను ఎదుర్కొంటోంది. అదే సమయంలో ఇరాన్ సైనిక ఆయుధ శక్తి నిర్వీర్యం అయిపోయిందని ఇటు అమెరికా, ఇటు ఇజ్రాయెల్ బలంగా చెబుతున్నాయి. అదే సమయంలో యుద్ధం ముగించేది మేమే అన్న డైలాగ్ని పదే రిపీట్ చేస్తోంది ఇరాన్.
ఆ దేశం వద్ద ఉన్న మిజైల్స్ పరిధి బయట ప్రపంచానికి తెలిసిన దానికన్నా ఎక్కువేనా? యుద్ధం ప్రారంభించిన తొలి రోజు నుంచి ఇరాన్ సైనిక ఆయుధ బలాన్ని నిర్వీర్యం చేయడం మీదే అమెరికా, ఇజ్రాయిల్ ఫోకస్ పెట్టాయి. ఆ క్రమంలో తాము భారీ విజయాలు సాధించామని, ఇరాన్ మిలిటరీ బలం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని అమెరికా, ఇజ్రాయిల్ చెబుతూ వస్తున్నాయి. అదే సమయంలో యుద్ధం మొదలైన నాటి నుంచి కూడా ఇరాన్ డ్రోన్ బాంబులనే ఎక్కువగా ప్రయోగిస్తూ వచ్చింది. అదే సమయంలో గతంలో ఇరాన్ తమ వద్ద మిసైల్ సిటీస్ ఉన్నాయని పదే పదే చేసిన హెచ్చరిక కూడా చర్చకొస్తూనే ఉంది. ఏడాది క్రితం అణు ఒప్పందం చేసుకోవడానికి అమెరికా 2 నెలల గడువు నిర్దేశించిన వేళ ఇరాన్ తన కొత్త భూగర్భ క్షిపణి నగరానికి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేసింది. క్షిపణి నగరాలు ఇరాన్కు కొత్త కాదు. మిసైల్ సిటీ పేరుతో అంతకన్నా ముందు కూడా కొన్నింటిని ఆవిష్కరించింది. 85 సెకండ్ల ఈ వీడియోలో కొత్త భూగర్భ నగరంలో అత్యాధునిక క్షిపణులను ప్రదర్శించింది. ఈ వీడియోలో ఖైబర్ షేకాన్స్, ఘద్రహస్, సెజిల్స్, హజ్ ఖాసిమ్స్, పవే ల్యాండ్ అటాక్ క్షిపణులు ఉన్నాయి. ఈ వీడియోను ఇరాన్ పర్వత ప్రాంతాల్లో చిత్రీకరించారు. దీనిలో అత్యంత పొడవైన సొరంగాలు, గుహలు కనిపిస్తున్నాయి. ఇలాంటి మిసైల్ సిటీస్ తమ వద్ద చాలానే ఉన్నాయని గతంలోనూ ఇరాన్ చెబుతూ వచ్చింది. కానీ ఈ యుద్ధంలో మిసైల్స్ ని తక్కువగా, షాహిద్ డ్రోన్స్ ని ఎక్కువగా ఇరాన్ ఉపయోగిస్తూ వచ్చింది. యుద్ధం తీవ్రతరం అవుతున్న వేళ హిందూ మహాసముద్రంలోని యుఎస్, యూకే సైనిక స్థావరం డిగో గార్సియాని ఇరాన్ టార్గెట్ చేసింది. డిగో గార్సియా లక్ష్యంగా 2 క్షిపణులను ప్రయోగించింది. 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్స్ ని అవి తాకలేదు. అయితే తమ వద్ద క్షిపణుల పరిధి 2000 కిలోమీటర్ల వరకు ఉంటుందని ఈ మధ్యనే ఇరాన్ ప్రకటించింది. కానీ చెప్పిన దానికంటే ఇరాన్ వద్ద ఉన్న మిసైళ్ల పరిధి ఎక్కువే ఉండొచ్చనే చర్చ తాజా క్షిపణి దాడితో మొదలైంది. డిగో గార్సియా హిందూ మహాసముద్రంలో యుఎస్, యూకేకి ఉన్న వ్యూహాత్మక సైనిక స్థావరం. హిందూ మహాసముద్రంలో 60 దీవుల సముదాయం చాగోస్. అందులో అతిపెద్దదే డిగో గార్సియా. ఆఫ్రికా, పశ్చిమాసియాలోని కార్యకలాపాల కోసం అమెరికా దీనిని ప్రధానంగా వినియోగిస్తోంది. ఇరాన్కి ఇది 4000 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంత దూరంలోని లక్ష్యాన్ని ఇరాన్ క్షిపణులు ఛేదించకపోయినా 2000 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధి ఇరాన్ వద్ద ఉన్న మిసైల్స్ కి ఉందా అన్న కోణం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరోవైపు F-35 యుద్ధ విమానంపై తాము దాడి చేశామని, అది కూలిపోయిందని ఇరాన్ ప్రకటించింది. అది నిజం కాదన్న అమెరికా F-35 కి డ్యామేజ్ అయిందని, తామే దాన్ని గ్రౌండింగ్ చేశామని అమెరికా చెప్తోంది. ఎవరి వాదన ఎలా ఉన్నా ప్రపంచంలోనే తిరుగులేని వార్ జెట్ ఫైటర్ అయిన F-35 దెబ్బతినడం అన్నది ఇదే తొలిసారి. F-35 ప్రధాన బలం స్టెల్త్. రాడార్లు కూడా ఈ యుద్ధ విమానాన్ని పసిగట్టలేవు. అంటే శత్రు దేశంలోకి స్వేచ్ఛగా ప్రవేశించి తన టార్గెట్స్ మొత్తాన్ని ధ్వంసం చేసి అంతే స్వేచ్ఛగా తిరిగి వెళ్లిపోగలదు F-35. రాడార్లకు కూడా చిక్కని స్టెల్త్ టెక్నాలజీ ఉన్న F-35 ఇరాన్ గగనతలంలో దెబ్బతినడం చర్చనీయాంశంగా మారింది. అమెరికా చెప్తున్నట్లు ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం కాలేదా? ఇక ఎయిర్ డిఫెన్స్ సిస్టమే ధ్వంసం కాకపోతే మిసైల్ కేపబిలిటీ ఎక్కడ ధ్వంసమవుతుంది? న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఎక్కడ ధ్వంసమవుతుంది? సో ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ ఇప్పటికీ కూడా F-35 లాంటి అత్యంత శక్తివంతమైన స్టెల్త్ బాంబర్ ఫైటర్ జెట్, 5th జనరేషన్ ఫైటర్ జెట్నే గుర్తించగలిగిందంటే, ఎంతటి అడ్వాన్స్ రేడార్లకు కూడా దొరకని, గుర్తించలేని యుద్ధ విమానాన్ని గుర్తించగలిగిందంటే చూడండి. ఇది జరిగిన ఇన్సిడెంట్ కూడా సెంట్రల్ ఇరాన్లో జరిగింది, ఏదో పెరిఫరీలో బార్డర్లో కాదు. అంటే అమెరికా ఎంత కాన్ఫిడెన్స్తో ఇరాన్ స్కైస్లోకి ఎంటర్ అయిందో దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ ధ్వంసమైందని ఏదో స్టేట్మెంట్ ఇవ్వడమే కాదు, దే రియల్లీ బిలీవ్డ్ ఇట్. ట్రంప్ కానీ మీకు అమెరికన్ డిఫెన్స్ సెక్రటరీ కానీ దే రియల్లీ బిలీవ్డ్ ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ పూర్తిగా బలహీనపడింది అని నమ్మే ఈ ప్రాంతంలో అమెరికా వార్ను కోఆర్డినేట్ చేస్తున్న సెంట్రల్ కమాండ్, ఇండో పసిఫిక్ సెంట్రల్ కమాండ్ ఏకంగా సెంట్రల్ ఇరాన్లోకి కూడా ఈ F-35 వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఇరాన్ స్ట్రైక్ చేయగలిగింది. అంటే ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ ఇంకా దుర్భేద్యంగానే ఉందా? యుద్ధం తీవ్రతరం అవుతున్న కొద్దీ ఇరాన్ తన ప్రతిఘటనని కూడా తీవ్రతరం చేస్తూనే ఉంది. తాజాగా గల్ఫ్ దేశాలను టార్గెట్ చేస్తూ ఇరాన్ హెచ్చరికలు చేయడంతో రాబోయే రోజుల్లో యుద్ధంలోకి అరబ్ దేశాలు కూడా ఎంటర్ అవుతాయా అన్న కోణం తన పరిధిని పెంచుకుంటోంది. అదే కనుక జరిగితే ఇరాన్ యుద్ధం మిడిల్ ఈస్ట్ వార్గా రూపాంతరం చెందడమే కాదు, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలకు కూడా పెను సవాళ్లు తప్పవు. హర్ముజ్ ని స్వాధీనం చేసుకునే క్రమంలో కలిసి రావాలన్న ట్రంప్ పిలుపుని నాటో పెద్దగా పట్టించుకోలేదు. మెజారిటీ దేశాలు నో చెప్పేశాయి.
దీంతో యుద్ధం ఇంకా అమెరికా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ అన్నట్లుగానే సాగుతోంది. కానీ తమపై దాడులు పెరుగుతున్న కొద్దీ ఇరాన్ కూడా గల్ఫ్ దేశాలను మరింతగా టార్గెట్ చేస్తోంది. ఇప్పుడు అరబ్ దేశాల్లోని ప్రఖ్యాత పర్యాటక స్థలాలను టార్గెట్ చేస్తామన్న ఇరాన్ హెచ్చరిక గల్ఫ్ దేశాలను మరింత ఆందోళనకి గురి చేస్తోంది. దీంతో గల్ఫ్ దేశాలు కూడా అనివార్యంగా యుద్ధ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడితే ఇరాన్ వార్ కాస్త గల్ఫ్ వార్గా మారటం ఖాయం. యుద్ధం తీవ్రత పెరిగితే నష్టం కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఈ నష్టం అనే కోణం ముడిచమురు, గ్యాస్ కేంద్రంగా ప్రపంచ దేశాలను మరింత టెన్షన్ పెడుతోంది. ఇరాన్ యుద్ధం మొదలైన నాటి నుంచి ఇది గల్ఫ్ యుద్ధంగా మారుతుందా అన్న ఆందోళన అందరిలోనూ వ్యక్తమవుతూనే ఉంది. ఇప్పుడు ఆ దిశగా రాజుకుంటున్నాయి యుద్ధ జ్వాలలు. ఒకవైపు గల్ఫ్ దేశాల్లోని చమురు క్షేత్రాలపై దాడులను తీవ్రతరం చేస్తున్న ఇరాన్, మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలు, ప్రఖ్యాత విడిది కేంద్రాలను దాడులకు లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో దుబాయ్తో పాటు గల్ఫ్ ప్రాంతాల్లోని ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రాలపై ఇరాన్ దాడులకు దిగుతుందా అన్న ఆందోళన పెరుగుతోంది. అటు గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తుండటంతో అరబ్ దేశాలు కూడా అనివార్యంగా యుద్ధరంగంలోకి దిగక తప్పకపోవచ్చని వార్ ఎక్స్పర్ట్స్ విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే మిడిల్ ఈస్ట్ వార్ స్టార్ట్ అయినట్టే. యుద్ధం మొదలై 22 రోజులైపోయింది. 21వ తేదీ ఉదయం యుఏఈ మీద ఇరాన్ విరుచుకుపడింది. ఇరాన్ నుంచి దూసుకొచ్చిన 3 బాలిస్టిక్ మిసైళ్లు, 8 డ్రోన్లను ఎమిరేట్స్ డిఫెన్స్ సిస్టమ్స్ గాల్లోనే అడ్డుకున్నాయి. ఇరాన్ దాడులు ఇప్పుడు కేవలం ట్యాంకర్లకే పరిమితం కాలేదు, నేరుగా పొరుగు దేశాల గడ్డపైకి చేరుకున్నాయి. విచిత్రం ఏంటంటే ఈ దాడులు జరుగుతున్న సమయంలోనే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ వింత ప్రకటన చేశారు. ఈద్ సందర్భంగా పొరుగున ఉన్న ముస్లిం దేశాలన్నీ తమకు సోదరులు అని, తమకు ఎవరితోనూ వివాదాలు వద్దని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నది మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. మా పోరాటం అమెరికా సైనిక స్థావరాలతోనే తప్ప వాటికి ఆశ్రయమిస్తున్న గల్ఫ్ దేశాలతో కాదని ఇరాన్ అధికారులు పదే పదే చెప్తున్నారు. కానీ హార్ముజ్ జలసంధి మూతపడడం వల్ల ఇప్పటికే దుబాయ్ లాంటి మెట్రో నగరాల ఆర్థిక మూలాలు దెబ్బతింటున్నాయి. ట్యాంకర్ల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రపంచ ఇంధన సరఫరా గొలుసు కుప్పకూలిపోయింది. అమెరికా, ఇజ్రాయిల్ మరిన్ని భీకర దాడులకు రెడీ అవుతున్న నేపథ్యంలో ఇరాన్ కూడా అదే స్థాయిలో గల్ఫ్ దేశాలపై ప్రతి దాడులు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే చమురు క్షేత్రాలపై దాడులు చేసుకునేదాకా యుద్ధ తీవ్రత పెరిగింది. రాబోయే రోజుల్లో హార్ముజ్ జలసంధి, ఖర్గ్ ద్వీపం కేంద్రంగా అమెరికా ఏం చేసినా ఇరాన్ తీవ్రంగా స్పందిస్తుంది. ఈ పరిణామాలన్నీ ఇరాన్ వార్ ని గల్ఫ్ వార్ గా మార్చే ప్రమాదం ఉంది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సాక్షి.